Okay, children, students, ఇది రెండు ఫ్రీ అకామిడేషన్లో షార్ట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్, మిస్టర్ జయరామ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అకౌంట్స్ జనరల్ ఆఫీసర్ ఇన్ చెన్నై. ఈ salary particulars are follow: basic pay, DA, servant allowance, is provide rent free accommodation in Chennai. This rent free accommodation as per government, అంటే in a government employee. Okay, general officer. Okay, government employee, government వాళ్ళ ఆయనకు రెంట్ ఫిక్స్ చేసింది అనమాట ఇంత అని. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మనం గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఫిక్స్ చేసారో అంత తీసుకోవాలి రెంట్ ఫ్రీ అకామిడేషన్. ఈ ఆల్సో ప్రొవైడ్ టెలివిజన్ సెట్ అండ్ రిఫ్రిజిరేటర్ దట్ ఈస్ hired for 3,000 per month. Compute the value of rent free accommodation. ఓకే, చూసారు కదా, చూడండి దాని ఆన్సర్. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, క్యాల్కులేషన్ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ అని రాయాలి ఫస్ట్. తర్వాత నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఆయన గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ అని రాయాలి. RFA అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్, రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే అంత తీసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఫిక్స్ చేసారు? 12,000 అంతేనా? 12,000 ఇంటూ 12 ఎన్ని మంత్స్? 12 మంత్స్. అయితే 1,44,000 వస్తుంది. 1,44,000 వాళ్ళు ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేశారు కదా. టీవీ రిఫ్రిజిరేటర్ టీవీ రిఫ్రిజిరేటర్ ఎన్ని ఆయన ఏంది అక్కడ చూడండి. ఆయనే ఓన్ కాదు, హైర్డ్ చేసుకున్నాయి. ఓకే, హైర్డ్ చేసుకొని ఎంప్లాయీకి ప్రొవైడ్ చేసిండు కాబట్టి ఎంతైతే హైరింగ్ ఛార్జెస్ ఉంటాయో అంత ఛార్జెస్ తీసుకోవాలి. ఓకే, అప్పుడు ఇంత వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ వస్తుంది, అంతే సింపుల్. ఇంకో ప్రాబ్లం చూడండి. మిగిలిన ఇవన్నీ పట్టించుకోవద్దు, జస్ట్ మనకి ఇలా కావాల్సింది గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఫిక్స్ చేసారు, ఆయన హైర్డ్ చేసుకున్న ఛార్జెస్ ఎంత, గంతే. అవి రెండే మాత్రం గుర్తుపెట్టుకుంటే కదా. తర్వాత మిస్టర్ నరేష్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ ఈ salary particulars are as follow: basic pay, DA, CCA, children education allowance, 2 childrens, ఇది కూడా అవసరం లేదు. ఈ ప్రొవైడ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇన్ ఏ అపార్ట్మెంట్ విచ్ ఈజ్ హైర్డ్ డిపార్ట్మెంట్ ఫర్ 3,000 per month. will license rent free, రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఈజ్, రెండు గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఫిక్స్ చేసారు, ఈయనకు ఎంత ఫిక్స్ చేసారు అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. ది ఫర్నిచర్ ప్రొవైడ్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, ఆయనకు గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఫిక్స్ చేసారు? 2,700 పర్ మంత్. పర్ ఎం అని ఉంటే మంత్, ఏ అని ఉంటే యానం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫర్నిచర్ ప్రొవైడ్ టు హిమ్, ఫర్నిచర్ ఎంత ప్రొవైడ్ చేసారు? 50,000 ఫర్నిచర్ ప్రొవైడ్ చేసారు. ఎవరిది ఇది? ఓన్, అంటే ఎంప్లాయీ వాళ్ళు ప్రొవైడ్ చేసారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ వాళ్ళు ప్రొవైడ్ చేసారు, వాళ్ళు హైర్డ్ చేసుకొని నాకు ప్రొవైడ్ చేయలే. ఓకే, తర్వాత ఎయిర్ కండిషనర్ వాజ్ ప్రొవైడ్ ఫర్ 3 months విచ్ ఈస్ వాల్యూడ్ ఎట్ 30,000 డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. కంప్యూట్ ద రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇంట్ లైసెన్స్ ఫ్రీ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీన్స్ రెంట్ ఫ్రీ రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్. ఓకే, లైసెన్స్ ఫీ అంటే గవర్నమెంట్. ఓకే, రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ మనం ఆల్రెడీ చెప్పినాం ఇక్కడ, రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్. ఓకే, ఇది ప్రాబ్లం చూద్దాం. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్, రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఎంత? ఓకే, 2,700 ఇంటూ 12 months ఎంత వచ్చింది? 32,400. అయితే ఆయన ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు ఇది ప్లస్ ఫర్నిచర్ ఎంత? ఈ ఫర్నిచర్ 50,000 ప్రొవైడ్ చేశారు. 50,000 హైర్డ్ చేసుకొని ప్రొవైడ్ చేస్తున్నామో, హైర్డ్ ఛార్జెస్ ఎంత ఉంటే అంత మనం వేస్తాం అనమాట. ఇక్కడ హైర్డ్ చేసుకుని వేయాలి కాబట్టి వాళ్ళ ఓన్ అసెట్ మనకు అర్థమైంది, ఎంప్లాయీకి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఎంత అవుతుందో దాని మీద 10% అనమాట. 50,000 ఇంటూ 10% వేసుకుంటే మనకు 5,000 వస్తుంది. తర్వాత ఎయిర్ కండిషనర్ కూడా ప్రొవైడ్ చేశారు.
ఎయిర్ కండిషనర్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ కంప్యూట్ ద రెంట్ ఫ్రీ అకామిడేషన్. అది కాదు, ఎయిర్ కండిషనర్ వాజ్ ప్రొవైడ్ ఫర్ 3 months అంటే 3 నెలలకు మాత్రమే ప్రొవైడ్ చేసిర్రు. ఓకే, 30,000 ఇంటూ 10%. అయ్యో, ఇది పర్సెంట్ అనమాట. 10%. ఓకే, 10% ఇంటూ 3/12 చేస్తే మనకు 750 వస్తుంది. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఈజ్ ఈక్వల్ టు 38,150. అయిపోయింది, 2 problems.